నీవు జనాలు ఎట్లా చూస్తారు అంటే, నువ్వొక టైంలో ఏమీ లేనప్పుడు, నీకు పని, పాట ఏమీ లేనప్పుడు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు, అప్పుడు నిన్ను చూసే విధానం మారిపోతుంది. నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. నీతో ఎవ్వరు కూడా మాట్లాడరు. అలాగే నీతో అవసరం ఉందిరా, నాకు కొన్ని డబ్బులు కావాలని కూడా ఎవ్వరు అడగరు. ఎందుకంటే అప్పుడు నువ్వే బేకార్‌గానే ఉంటావు. నీతో డబ్బులెక్కడుంటాయని ఏ నా కొడుకు అడగడు. అదే నువ్వు ఒక మంచి స్థాయికొచ్చిన తర్వాత, కొన్ని డబ్బులు సంపాదించిన తర్వాత, డబ్బులు నీ దగ్గర ఉన్నాయని నలుగురికి తెలవాలి. నీ జేబులో ఉండకపోయినా నీ వెనకాల నువ్వు సంపాదిస్తున్నావని నీకు వాళ్ళకి తెలిసినప్పుడు, అప్పుడు నీకు అడగడం మొదలు పెడతారు. ఎలా పడితే అలా అడగడం మొదలు పెడతారు. పరిచయమైన వెంటనే కావచ్చు అడగడం మొదలు పెడతారు. సరే, ఏదో నమ్మకంతో ఏదో ఎప్పుడైనా అడిగింది కదా అని ఒకవేళ సహాయం చేస్తే డబ్బులు ఇచ్చేసి, అది వాళ్ళు అక్కడికి ఆగరండి. సో, ఇచ్చారు కదా అని మళ్ళీ ఇచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ 2, 3 సార్లు అడగడం మొదలు పెడతారు. అక్కడికి ఆగరు. సో, ఇలా చేస్తూ, చేస్తూ లాస్ట్‌కి డబ్బులు ముంచేస్తారు. కొందరు ముంచేస్తారు. అందరూ ఇలా ఉండరు. బట్ నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎవరు నిన్ను పలకరించలేదు. కానీ నీ దగ్గర అన్ని డబ్బులు ఒక స్థాయి వచ్చిన తర్వాత అందరూ నీతో మాట్లాడుతున్నారు. నువ్వు, నువ్వు అంటున్నావు కదా! సో, డబ్బుకే విలువ ఉంది. సక్సెస్‌కే విలువ ఉంది.